నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డివిజన్ గ్రీవెన్స్ కు 10 ఆర్జీలు సకాలంలో సమస్యలు పరిష్కరిస్తాం సబ్ కలెక్టర్ సంజనా సింహ. రోజువారీ ఆదాయంపై జీవనం గడిపే ఆటో డ్రైవర్ల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం. తెలుగునాడు ఆటో యూనియన్ నాయకులు వీరవల్లి, మురళి. తెనాలిని జిల్లాగా ప్రకటించాలి, రామలింగ కవి జిల్లాగా నామకరణం చేయాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. కళాత్మక ఆకృతులకు నెలవైన కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించడం అరుదైన అవకాశమే. సంస్కార భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిజిత్ గోఖలే. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 10 ఆర్జీలు స్వీకరించినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ మీడియాకు తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీదారుల నుండి సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 10 ఆర్జీలు వచ్చాయని, వీటిలో రెవెన్యూ విభాగానికి 3, మున్సిపల్ శాఖకు 2, పోలీస్ శాఖకు 1, విద్యుత్ శాఖకు 1, పంచాయతీరాజ్ శాఖకు 2, సబ్ రిజిస్టర్ కార్యాలయం 1 వంతున ఆర్జీలు స్వీకరించామని, నిర్దేశించిన సమయంలో సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. వచ్చిన ఆర్జీలను ఆయా శాఖలకు తక్షణమే పంపించడం జరుగుతుందన్నారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో డివిజన్స్ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్ట్ 25వ తారీఖు మనం సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఈరోజు 10 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూకి సంబంధించి 3, మున్సిపాలిటీకి సంబంధించి 2, పోలీస్కి సంబంధించి 1, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, పంచాయత్ రాజ్కి సంబంధించి 2, తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1. సో మొత్తం 10 వచ్చాయి. ఈ 10 గ్రీవెన్సెస్ని కూడా ఆన్లైన్లో మనము నమోదు చేసి రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి కూడా ఇవి డెసిగ్నేట్ చేశాము. అలాగే ఏవైతే మనకి రిటర్న్ కంప్లైంట్స్ వచ్చాయో మా ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా వాళ్ళ ఆఫీసర్స్కి అందజేయడం జరుగుతుంది. ఇది నిర్ధారిత సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎస్ఎల్ఏ టైం లైన్స్ కూడా ఉంటాయి. ఈ ఎస్ఎల్ఏ టైం లైన్ బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఇవి క్లోజ్ చేయడానికి రివ్యూ కూడా వీక్లీ బేసిస్ అండ్ డైలీ బేసిస్ మీద జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మనకి జరుగుతూ ఉంటుంది. సో వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చాయో వాటికి రెజల్యూషన్స్ వస్తాయని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో మహిళలకు ప్రయోజనకరమైన పథకం స్త్రీ శక్తి పథకమని, ఆ పథకం అమలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికి మహిళల నుండి సానుకూల స్పందన లభిస్తుందని, అదే సమయంలో పట్టణంలో వేలాదిగా ఉన్న ఆటో డ్రైవర్లకు రోజువారీ ఆదాయం తగ్గడంతో తమ ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించి సహాయం కోరడమే ఆటో డ్రైవర్ల ముఖ్య ఉద్దేశమని తెలుగునాడు ఆటో యూనియన్ నాయకులు వీరవల్లి, మురళి పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల తెలుగునాడు ఆటో యూనియన్ ప్రాంగణంలో సోమవారం ఆటో డ్రైవర్లతో వీరవల్లి, మురళి సమావేశమయ్యారు. వారి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. కూటమి నాయకత్వంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల స్థితిగతులను పరిగణలోకి తీసుకుని వారి జీవన విధానంలో మెరుగుదలకు తోడ్పడాలనే విధంగా సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేసే విషయంలో ఆటో కార్మికులకు యూనియన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు ఉన్నారు. ఆటో సోదరులు ఈ ప్రయాణికుల మీద ఏదైతే ఆధారపడి ఉంటారో, ఎప్పుడైతే ఈ మహిళలకు ఉచిత బస్సు మనం పెట్టామో వీరి యొక్క రోజువారీ ఆదాయం చాలా ఇబ్బందికరంగా అద్దె వాళ్ళు అద్దె కట్టలేని పరిస్థితి, సొంత ఆటోలుగా ఉన్న వాళ్ళు కిస్తీలు కట్టుకోలేని పరిస్థితి, రోజువారీ ఇంట్లో కూడా గడవని పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు పేదల్ని, మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఒక పథకం తీసుకున్నారు. ఆటో సోదరుల యొక్క బాధలు కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఆటో సోదరులు మొత్తం కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని ఒక మంచి వాతావరణంలో మనం రిక్వెస్ట్ చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలిసిన నాయకుడు. ఒక ఆందోళన ద్వారా కాకుండా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలోనే మన యొక్క బాధల్ని, కష్టాలని ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం అన్నట్టు ఆలోచనలోనే అందరూ ఉన్నారు. 4,000 నుంచి 6,000 వరకు ఈ తెనాలి ఒక టౌన్లోనే ఆటోలు ఉన్న పరిస్థితి ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నాయి. మేము ఎందుకంటే తెనాలి వైపు నుంచి, మా యొక్క ఆటో సోదరుల వైపు నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే, మా యొక్క శాంతియుత వాతావరణంలో ఏదైతే సోదరులందరూ ఏదైతే వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందుల్ని, కష్టాలను ఏదైతే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారో
ప్రభుత్వం వైపు నుంచి కూడా సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మంత్రివర్యులు గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా ఎందుకంటే ప్రజల యొక్క కష్టాలు తెలిసిన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఆయనకు కూడా తెలియజేస్తాం. ఘనమైన చరిత్ర గల తెనాలిని జిల్లాగా ప్రకటించాలని తెనాలి రామలింగ కవి జిల్లాగా నామకరణం చేయాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ కార్యవర్గం సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతి పత్రం సమర్పించారు. అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా ఘనమైన చరిత్ర గల తెనాలిని జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, అవసరమైన మౌలిక వస్తువులు ఉన్నాయని, పాలకులు మనసు పెడితే తెనాలి జిల్లా కావటం సులభమేనని, ఆ దిశగా తెనాలి ఘన చరిత్రను గుర్తించి జిల్లాగా ప్రకటించాలని తెనాలి పట్టణం పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెనాలి జిల్లా కావడానికి ఉన్న మౌలిక సదుపాయాలను వివరించారు. విభిన్నమైన రంగాలలో తెనాలి ఉన్న ఖ్యాతిని వివరించారు. తెనాలి ప్రక్కనే ఉన్న వేమూరు నియోజకవర్గ ప్రజలు కూడా తెనాలి జిల్లా కావాలని కోరుకుంటున్నారని, వేమూరు తెనాలి జిల్లాల్లో కలపాలని ఆలోచన ప్రజల్లో ఉందని, తెనాలి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు తెనాలిని జిల్లాగా నిలబెట్టుకునే విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివ, కోటేశ్వరరావు, సోమయ్య శాస్త్రి, రాబూరి శంకర్రావు, లక్కరాజు చిరంజీవి, ఈపూరి నవీన్ చంద్, రాజేష్, సతీష్, నారాయణ, కమలాకర్ తదితరులున్నారు. ఈ తెనాలి అన్ని రకాలుగా అన్ని విషయాలను అభివృద్ధి చెందింది. రైల్వే స్టేషన్ ఉంది, పెద్ద బస్ స్టాండ్ ఉంది, పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టడానికి కూడా చాలా జాగా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి. కానీ అధికారులకి పక్కపక్కన విలేజ్లు కూడా ఎక్కడి వాళ్ళు వేమూరు తీసుకెళ్ళి బాపట్లో పెట్టారు, జంపని తీసుకెళ్ళి బాపట్లో. వీళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళని తెనాలి జిల్లాగా చేయటం వల్ల ఈ రైతులకు కానీ వ్యాపార సంస్థలకు కానీ అందరికీ కలిసి వస్తుంది. పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కానీ జిల్లాకు మాత్రం రావట్లేదు. ఏ విషయమైనా మాట్లాడితే గుంటూరు పోవాలి, ఇక్కడ ఉన్నవాళ్ళు పోతే బాపట్ల పోవాలి, లేదా ఎక్కడికి పోమంటారు. కాబట్టి తెనాలి జిల్లాని తెనాలి రామలింగ కవి జిల్లాగా పెట్టవలసింది. మెడ్రాస్ తర్వాత తెనాలి అతిపెద్ద రైల్వే జంక్షన్, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ తెనాల్లో. మరి ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకుని మరి తెనాలిని జిల్లా చేయటం అనేది నిజంగా ఎంతోమంది ప్రజలకి ఇక్కడ చాలా మేలు చేకూరుతుంది. అసలు ముఖ్యంగా రైతులకు కూడా వారి పాస్ పుస్తకాలు తెచ్చుకోవాలన్నా, ఇంకేదైనా రైతులకు సంబంధించిన సబ్సిడీలు కావాలన్నా, మరి జిల్లా స్థాయి అధికారులు కావాలంటే వాళ్ళు ఎక్కడికో గుంటూరు దాకా పోవాల్సి వస్తుంది. మరి దగ్గరున్న చుట్టుపక్కల ప్రాంత వాళ్ళంతా కనుక తెనాలి వస్తే జిల్లా అయితే కనుక ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ పనులు పూర్తి చేసుకుని చాలా అందరికీ వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి ఈ తెనాలిని జిల్లా చేసి ఇక్కడ ఉన్న ప్రాంతవాసులకి తెనాలి అభివృద్ధికి ఒకటి చేయాలని, ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో మనకి ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మన మినిస్టర్ గారు మన నాదెండ్ల మనోహర్ గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరంతా గారు కూడా తెనాలి ప్రాంత ప్రాశస్త్యాన్ని గుర్తుపెట్టుకొని మరి తెనాలి జిల్లా చేయాల్సిందిగా వారిని కూడా ముఖ్యంగా కోరుతున్నాము. బంగారు నగ తయారు చేసే సమయంలో నగ అందంగా ఉండేందుకు ఎంత శ్రద్ధ వహిస్తారో అదే విధంగా ఇనుప వ్యర్థాలను అతకడంలో కాటూరి శిల్పులు తీసుకుంటున్న శ్రద్ధతో వారి కళా నైపుణ్యం వల్ల వెలుగు చూసే ఆకృతుల్లో జీవకళ ఉట్టిపట్టంతో బంగారం కంటే మిన్న అనే భావన వ్యక్తమవుతుందని అఖిల భారత సంస్కార భారతి కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి అభిజిత్ గోఖలే కాటూరి శిల్పులను ప్రశంసించారు. సోమవారం అభిజిత్ గోఖలే ఆటోనగర్ ప్రక్కనే ఉన్న కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి రామ్ కుమార్, రాష్ట్ర చిత్రకళ సంయోజక్ కల్లు రాంబాబులతో కలిసి ఆర్ట్ గ్యాలరీలోని ప్రతి ఆకృతిని సున్నితంగా పరిశీలించారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పువ్వులు సమర్పించారు. ప్రతి ఆకృతి సందర్శకులను విశేషంగా అలరించాయి. అనంతరం 3 టన్నుల వ్యర్థాలతో తయారు చేసిన భారీ వృషభ ఆకృతిని అభిజిత్ గోఖలే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాటూరి ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. భారతదేశంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఓ ప్రత్యేకతను సంతరించుకునే విధంగా తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. గిన్నీస్ బుక్ నిర్వాహకులు కూడా తమ ప్రయత్నాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. భారతదేశ చిత్రకళా సంపుటిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఓ పేజీ ఉండాలనే లక్ష్యంతో అద్భుతాల ఆవిష్కరణకు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. సంస్కార భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిజిత్ గోఖలే మాట్లాడుతూ కాటూరి శిల్పులు వ్యర్థాలతో తయారు చేసే ఆకృతులు అర్థవంతంగా జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయన్నారు. ఛత్రపతి శివాజీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల క్రమంలో ఆయన శరీరం ఒక లోహంలా తయారైందని, కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఛత్రపతి శివాజీ విగ్రహం అదే స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ఛత్రపతి శివాజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలే కాకుండా మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆరాధకులను కాటూరి శిల్పులు అద్భుతంగా మలిచారని ప్రశంసించారు. సమాజ హితం కోరే విభిన్న కళల ఉద్ధరణ కోసం సంస్కార భారతి ద్వారా తమదైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు సంస్కార భారతి అతిథులను సాదరంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు రవిచంద్ర తమ కార్యాచరణను మీడియాతో పంచుకున్నారు. इसके लिए आयरन स्क्रैप से बनी हुई कलाकृतियाँ कहना वो ठीक है, मटेरियल आयरन स्क्रैप है, लेकिन इसमें वेंकटेश्वर राव जी, उनकी सारी टीम, उसका परिस्पर्श है, ये हम सभी को ध्यान में रखना चाहिए। और इन सारी कलाकृतियों को देखने में वही भाव मेरे मन में भी हुआ। కళలకు పుట్టినిల్లైన ఈ తెనాలి పట్టణంలో అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులు ఉద్భవించారు. వాళ్ళందరూ ఇక్కడ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం, విశ్వవ్యాప్తం చేశారు. అలా విశ్వవ్యాప్తం చేసినటువంటి గొప్ప వ్యక్తులలో మన కాటూరి వెంకటేశ్వరరావు గారు మా పక్కన నిలబడి ఉండడం మేము దాన్ని గర్వకారణంగా భావిస్తాం. ఈయన యొక్క కళ యొక్క ప్రఖ్యాతి విశ్వవ్యాపితమైంది. కాటూరి ఆర్ట్స్ నుంచి వెళ్ళినటువంటి విగ్రహం చూసినా ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఫైబర్ కానివ్వండి, పంచలోహాలు కానివ్వండి, లేదా ఐరన్ స్క్రాప్ కానివ్వండి, మీరు ఏ పదార్థాన్నైనా దాన్ని కళాకృతిలో మార్చగలిగినటువంటి ఆ విశ్వకర్మ ఆయనలో ఆవహించి ఉన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు ఇటు ఒక పక్క పరమేశ్వరుడు ఉన్నాడు, ఒక పక్క లెవోయిజే కనబడుతున్నాడు, ఓ పక్క కార్ల్ మార్క్స్ కనబడుతున్నాడు. లేని విగ్రహం అంటూ లేదు ఇక్కడ. ఈ తెనాలి ప్రాంత కీర్తి ప్రతిష్టల్ని ఎంతో భారతదేశంలో నలుమూలకి విస్తరించున్నా ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా గొప్పగా ఏదైనా చేయాలి. ఒక శిల్పకళలో మనకంటూ ప్రత్యేక గుర్తింపే కాదు, శిల్పకళలో భారతదేశ శిల్పకళా చరిత్రలో మనకు ఒక పేజీ కావాలనేది ఎప్పటి నుంచో నా ఆశయం. దానికోసం నేను అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. ఛత్రపతి శివాజీ గారి ఒక 21 అడుగు ఎత్తు సప్తపలకల మండపంలో 10 టన్నుల ఐరన్ స్క్రాప్ను ఉపయోగించి విగ్రహం తయారు చేయాలి. అది ఇంతకుముందు ఎవరు చేసి ఉండకూడదు, ఇంకా చేయాలని ఎవరు ప్రయత్నం కూడా చేయకూడదు. అలాంటి గొప్ప విగ్రహాన్ని తయారు చేయాలని ఇటీవలే ప్రారంభించాం. దాదాపు దాని 10 టన్నుల ఐరన్ స్క్రాపు 6 నెలల సమయం పట్టుద్ది అనుకుంటున్నాం. అది కనుక కాటూరి ఆర్ట్ గ్యాలరీలో కనుక ప్రదర్శనకు పెడితే అది ఈ ప్రాంతానికే కాదు భారతదేశానికే గర్వంగా నిలబడుద్దని మేము ఆశిస్తున్నాం. అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించాం. ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వారికి కూడా దాన్ని మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తామని ఎమ్మటే స్పందించారు. దేశానికి, మన భారతదేశానికి, మన రాష్ట్రానికి, వివిధ రాష్ట్రాలకి ఎంతో గొప్ప సేవలు అందించిన ఎంతోమంది దేశ నాయకుల విగ్రహాలన్నీ, దాదాపుగా అన్ని విగ్రహాలు మన కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డిస్ప్లే చేయబడ్డాయి. అలాగే ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని ఈ గ్యాలరీలో మనం ఎగ్జిబిట్ చేస్తున్నాము. వ్యయ ప్రయాసాలతో భారీ స్థాయిలో ఎగ్జిబిషన్ని, గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దీన్ని అందరూ చూడాలని, గొప్ప ప్రచారం కలగాలని, మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గర గ్యాలరీ లేదు. చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద గ్యాలరీ ఇదే అయి ఉండొచ్చు అని కూడా మా అభిప్రాయం. ఇంకా మున్ముందు ఈ గ్యాలరీ మరింత ప్రచారం పొందాలని, దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాలని, దానికి తగ్గట్టుగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్, దాదాపు ఎన్నో రకాల వర్క్స్ ఇక్కడ తయారు చేయడం మొదలుపెట్టాం. ఆల్రెడీ కొన్ని విగ్రహాలు తయారు చేసాం. ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ తయారు చేసి ఇన్స్టాల్ చేయాలని నిర్ణయించుకున్నాము. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ విభాగం మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం నాడు కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన అధ్యాపకులు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న మరియు ప్రాణదానంతో సమానమని విద్యార్థులకు తెలిపారు. రక్తదానానికి విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం దోహదపడుతుందన్నారు. ఈ రక్తదాన శిబిరం నందు 100 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె నాగిరెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్ మరియు ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 6 అర్జీలు అందినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రాధాన్యత క్రమంలో సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 6 అర్జీలు వచ్చినట్లు వివరించారు. వీటిలో 4 అర్జీలు సర్వేకు సంబంధించినవిగా తెలిపారు. మున్సిపల్ శాఖకు 1, పోలీస్ శాఖకు 1 అర్జీ వచ్చినట్లుగా వివరించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 6 అర్జీలు అందినాయి. మనకి
అందులో టౌన్ సర్వే రిలేటెడ్గా 2 ఉన్నాయి, అట్లాగే రూరల్ సర్వే రిలేటెడ్గా 2 ఉన్నాయి. మొత్తం సర్వేకి సంబంధించి 4 వచ్చాయి. అట్లాగే మనకి ఐతానగర్ నుంచి అన్నయ్య గారి కుమార్తె ఇస్తల దేవకుమారి అనేవాళ్ళు కొడుకులు ఇబ్బంది పెడుతున్నారని ఒకటి వచ్చింది. ఈ విషయంలో కొడుకుని ఇప్పుడే పిలిపించాం, ఆయన కుమారుడిని మాట్లాడాం. ఇది కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం, తల్లి బిడ్డలకి వాళ్ళతో కూడా అది మాట్లాడతాం. అట్లాగే మున్సిపాలిటీ సర్వేకి సంబంధించింది కూడా మున్సిపల్ సర్వేయర్లకి పంపిస్తాం. వచ్చింది మొత్తం 6 అర్జీలు వచ్చాయి. 6 కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల మహిళల నుండి హర్షం వెలువడుతున్న తరుణంలో ఎంకిపెల్లి సుబ్బిసావుకొచ్చిన చందాన ఆటో డ్రైవర్లు మాత్రం స్త్రీశక్తి పథకంతో తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందంటూ వినూత్నంగా తమ గోడును వివరించిన వైనమిదే. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల ఆటో స్టాండ్ వద్ద సోమవారం ఆటో డ్రైవర్లు వినూత్నంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని స్త్రీశక్తి పథకంతో తమ బతుకులు చతికిలబడుతున్నాయని అన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ప్రభుత్వం కల్పించడం వల్ల ఆటోలకి గిరాకీ తగ్గిపోయిందని, రోజంతా శ్రమించినా ఆయిల్ ఖర్చులకు కూడా డబ్బులు రావటం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమ కుటుంబాల్లో ఆర్థిక సమస్యల కారణంగా విపరీత పరిస్థితులు చోటు చేసుకునే ప్రమాదం ఉందని వారు ఆవేదన మీడియాకు వ్యక్తం చేశారు. ఫుట్పాత్ మీద దుప్పటి పరిచి ప్రభుత్వం తమకు న్యాయం చేయకుంటే యాచన చేసుకుని బ్రతకాల్సిందే అంటూ యాచనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కారణంగా ఆటో వాహనదారులుగా కొత్త ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పరిస్థితిని గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ వినూత్న యాచన కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు తమ ఆవేదన మీడియాకు తెలిపారు. చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, మరి ఎమ్మెల్సీ గారికి, మరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా, మాకు ఆటో ఫ్రీ బస్సు వల్ల, శ్రీశక్తి వల్ల, ఫ్రీ బస్సు వల్ల మేము అన్యాయం అయిపోయాము. మాకు కనీసం ఆటోళ్ళు మాకు ఎక్కట్లేదు. దయచేసి మాకు మా మీద దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. కానీ మాకు నెలకి సంవత్సరానికి 10,000 ఇస్తున్నాను, కానీ మాకు గెట్ అవ్వదయ్యా. మరి మా భవిష్యత్తు బాగోలేదు, భయంకరంగా ఉంది. మరి ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు. మరి 100 రూపాయలు 200 రూపాయలు జేబులు వేసుకుంటే 200 రూపాయలు ఆయిల్కి అయిపోతుంది. మాకు ఆడవాళ్ళు అసలు ఎక్కట్లా, ముగ్గురు నెక్కించుకుని అటు ఇటు తిరుగుతాం. కాబట్టి మరి ఇంటెద్దలు కానీ, మరి డోకరాలు కానీ, పిల్లలు చదివించుకుంటాను కానీ మాకు ఆ రూపాయి కూడా మాకు మిగల్చలేదయ్యా. మాకు దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. ఈ స్త్రీశక్తి బస్సు ద్వారా మన ఆటోలు తిరగటం చాలా ఇబ్బందికరంగా మారింది. అంటే సగటు కుటుంబానికి ఒక నెలకు వచ్చేసి 25,000 రూపాయలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనిషి కుటుంబానికి అవసరం ఉంటుంది. కానీ మనకు ఒక ఫ్యామిలీ ఉంది, మన వెనకాల పిల్లలు ఉన్నారు. ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు ఏం తీసుకొస్తారు ఇవాళ ఏందనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో మేము సాయంత్రం అయ్యేటప్పటికి ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తుంటే మా భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఇరుగు పొరుగు వారితో కూడా చాలా తలదించుకొని బతికే పరిస్థితికి వచ్చాం మేము. తెనాలిలోని విఎస్ఆర్ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ కి తెనాలి పట్టణ స్వర్ణకార సంఘానికి ఎటువంటి సంబంధం లేదని ఆ సంఘ తెనాలి పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసు స్పష్టం చేశారు. సోమవారం స్వర్ణకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గొల్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివారం ఎన్వీఆర్ కళాశాలలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్స్ బెంగాలీ స్వర్ణకార వర్కర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకున్నారని, తమని అతిథులుగా ఆహ్వానించారని తెలిపారు. సంస్థ కార్యదర్శి షేక్ నాజర్ మాట్లాడుతూ అవగాహన లోపంతో క్రికెట్ టోర్నమెంట్ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిందని ప్రకటించడం పొరపాటని వివరించారు. ఆదివారం టోర్నమెంట్స్ ముగిశాక చోటు చేసుకున్న పరిస్థితిని వివరించారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అని పొరపాటున అంటం జరిగిందని, అదే ప్రెస్ మీడియాకు పంపించడంతో మీడియాను యథాతథంగా వచ్చిందని అన్నారు. కొందరు ఈ విషయాన్ని ఆక్షేపణ చేయడం పట్ల మీడియా సమావేశం ద్వారా పొరపాటును అంగీకరిస్తున్నట్లు నాజర్ తెలిపారు. ఈ సమావేశంలో మునగాల వాసు, కొమ్మూరి రవికుమార్, షేక్ మొహిద్దీన్, షేక్ హనీఫ్, భద్రయ్య, సాయి, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నాడు జరిగిన విఎస్ఆర్ కాలేజీలో ఒక చిన్న టోర్నమెంట్ జరిగింది. దానికి మమ్మల్ని ఆహ్వానించారు. కానీ శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అని ఒక పేరు వచ్చింది. శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘానికి నిన్న జరిగిన టోర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదండి. మా టోర్నమెంటు శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున జనవరిలో మేము జరిపించాము. కానీ నిన్న వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఎవరో టోర్నమెంట్ జరుపుకున్నారు, మమ్మల్ని ఆహ్వానించారు. దానికి మాకు కుదరలేదు. మా సెక్రటరీ గారు వెళ్ళారు, ఏదో ఫ్లోలో చిన్న మాట మాట్లాడారు. దాన్ని క్షమించాలని కోరుకుంటున్నాం. స్వర్ణకార సంఘానికి బెంగాలీ వాళ్ళకి జరిగిన టోర్నమెంట్కి ఎటువంటి సంబంధము లేదండి. ఒక తెనాలి అంటేనే ప్రసిద్ధి పొందింది బంగారం వృత్తికి. బంగారం నైపుణ్యత కానీ ఏదైనా కానీ కళల రూపేణా ఏదైనా ఒక తెనాల్లో ఒక పేరుంది. ఈరోజు బెంగాల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేయాల్సిన పనేం లేదు. మా వాళ్ళు ఎంతోమంది నైపుణ్యం గల వాళ్ళు వర్కర్లు ఉన్నారు.
వాళ్ళు చేసి నాళ్ళు అందరిని పోషించి ఏదో వాళ్ళ చేతి కింద ఈ బెంగాలీ వాళ్ళని వస్తే చేతి కింద పెట్టుకున్నారే కానీ వాళ్ళ వల్ల ఈ వర్క్ ఏమి ఇదైందేమీ కాదు. అందరూ గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా స్వర్ణకారులు అయితే అది పెట్టలేదు. ఆ ఆటలో కెమెరాలు కూడా మీరు ఆ ఫోటోలు కూడా చూడొచ్చు ఎవరెవరు ఉన్నారనేది. అంతా బెంగాలీ వర్కర్లే దాన్ని ఆడుతున్నారు. ఆ ఆటలో విన్నర్లకు కానీ కప్పులు ఇవ్వడానికి కోసం మాకు ఆహ్వానం ఇచ్చారు. కాకపోతే కుతుస్ గారు ఈ అందరినీ చూసి ఇది స్వర్ణకారులు పెట్టారనుకొని ఆయన ఒక పదం కామాక్షి స్వర్ణకార సంఘం వాళ్ళు పిలిచారని చెప్పని అనడం జరిగింది. దాన్ని ఫ్లోలో కామాక్షి స్వర్ణకార సంఘం ఆయన చెప్పిన తర్వాత ఇక నేను కూడా ఫ్లోలో కామాక్షి స్వర్ణకార సంఘం అనే మాట అనేది జరిగింది. కాకపోతే ఆ కామాక్షి స్వర్ణకార సంఘం అయితే కాదు. కామాక్షి స్వర్ణకార సంఘం అదే విఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జనవరిలో మా అధ్యక్షతన మా కామాక్షి స్వర్ణకార సరుకుతన మేము క్రికెట్ ఆడాము. ఆ క్రికెట్ మ్యాచ్లో వెస్ట్ బెంగాల్ వాళ్ళ మీద మా స్వర్ణకారులు టీం గెలిచింది. దాన్ని షరా బజార్లో డిఎస్పీ గారి చేతుల మీదుగా భారీగా ఒక పండగ వాతావరణంలో మేము ఇక్కడ కప్పులు ప్రదానం చేయడం జరిగింది. కాకపోతే నిన్న మీడియా పరంగా మాట్లాడమంటే నేను కామాక్షి స్వర్ణకార సంఘం అంటాం, తర్వాత మన బెంగాలీ వాళ్ళ గురించి చెప్పడంలో వాళ్ళ నైపుణ్యం గురించి చెప్పడం అనేది జరిగింది. దానికి ఆ మాటకి ఏంటంటే మా స్వర్ణకారులు కొద్దిగా బాధగా అది కొంతమంది అది కరెక్ట్ కాదని అనడంలో నేను కూడా మీడియా పరంగా ఆ మాటని వెనక్కి తీసుకోవాలని మీడియా ముఖంగా నేను ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని కూడాను ఒక కులాన్ని హైప్ చేసుకోవడానికి, ఒక కులాన్ని తగ్గించుకోవడానికి కూడాను మేము దీన్ని ఎప్పుడు కూడాను వాడుకోలేదండి. మాతోటి వాళ్ళు ఉన్నారు కానీ మాతోటి వాళ్ళని కానీ మేము ఎప్పుడు గౌరవించుకుంటూనే ఉన్నాం. అలాంటి సందర్భంలోనే నిన్న పిలిచిన కార్యక్రమానికి అనుకోకుండా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు కూడాను ఆ కార్యక్రమానికి ఒక పార్టీ పరంగా వాళ్ళు ఉన్న అనుబంధంతో, ఆ పార్టీతో ఉన్న దాంతో గౌరవంతో ఆ పార్టీకి సంబంధించి టౌన్ ప్రెసిడెంట్ గారు పిలిచిన దాని మీద వెళ్ళడం జరిగింది. దాని మీద వాళ్ళు అనుకోని రీత్యా అందరికీ దృష్టిలో ఏంటంటే శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అని వారు మాట్లాడడం జరిగింది బుద్ధూస్ గారు. దాని మీద మా సెక్రటరీ గారు కూడా అంత పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని ఖండించకూడదని, దాన్ని అలాగే ఫాలో చేయడం వల్ల ఇలాంటి జరిగాయి. దయచేసి స్వర్ణకారులు ఎవరు కూడాను దీని మీద ఎటువంటి ఇబ్బంది కూడా పడవద్దని కోరుకుంటున్నాం. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పట్టణంలో చిరపరిచితులైన జనసేన నాయకులు వల్లె మురళి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపాన గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం వల్లె మురళి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేకును జనసేన సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు సమక్షంలో వల్లె మురళి కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణారావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ స్ఫూర్తితో వల్లె మురళి పలు సేవా కార్యక్రమాలకు తమ వంతుగా తోడ్పాటునిస్తున్నానని అన్నారు. మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ నాడు ఎన్జీ రంగా, నేడు విఎం రంగా సమాజానికి సేవ చేసిన వారి విగ్రహాలను ప్రజలు దేవతామూర్తులుగా ఆరాధిస్తారని, వల్లె మురళి మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వల్లె మురళి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు హాజరైన అభిమానులకు ధన్యవాదాలు తెలిపి ఆశ్రమ వాసులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గాలం వేణు 3, 4, 5 వార్డులోని వల్లె మురళి అభిమానులు పాల్గొన్నారు. బుర్రిపాలెం రోడ్లోని గాంధీ ఆశ్రమంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు, తోటకూర రామరావు గారికి, గురువు గారికి, వచ్చిన నా మిత్రులు, సోదరులు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. వల్లె మురళి గారు ఇలాగే ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని, ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకం కావాలని, వారి యొక్క భవిష్యత్తు రాజకీయంగా, వ్యాపారంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మరి వారి యొక్క కుమారుడు, కుమార్తె ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మరి వారి యొక్క కుమార్తెకి మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డాక్టర్ సీటు రావటం కూడా జరిగింది. అది గుంటూరు మెడికల్ కాలేజీలోనే వస్తుంది. మరి వారి యొక్క అబ్బాయి కూడా మరి పీజీకి రెడీ అవుతున్నాడు. ఇంత కష్టపడి ఆయన అభివృద్ధిలోకి రావటం కాకుండా ఆయన కుటుంబాన్ని, అలాగే ఆయన సోదరులకి, సోదరుల పిల్లల్ని, అలాగే ఆయన పిల్లల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుకు, ఎంతోమందికి మార్గదర్శకం అయ్యి ఉంటున్నందుకు
మరొకసారి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని మరి అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇప్పుడు 25-26 సంవత్సరాల నుండి చేస్తున్నారు. వల్లె మురళి గారు మంచి మిత్రులు. ఎందుకంటే సమాజంలో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో పాటు ఆచరణలో చూపినటువంటి గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఎన్జి రంగా గారి బొమ్మ ఎంత గొప్పదో నేటి తరంలో కూడా వంగవీటి మోహన్ రంగా గారు ఇది. ఎందుకంటే ప్రజలకు సేవ చేసిన వాళ్ళ యొక్క విగ్రహాలు దేవుని విగ్రహాలాగా కొలవబడతాయి. అటువంటి దీన్ని మనం సమాజంలో ఉత్తేజాన్ని, సేవా తత్పరతని పెంచడానికి ఉపయోగపడతాయి. మరి వల్లె మురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరిన్ని భగవంతుడు శుభాశీస్సులు అందజేయాలని మహాత్మా గాంధీ కస్తూరి మాత ఆశీస్సులు అందజేస్తున్నాను. ఓం శాంతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డివిజన్ గ్రీవెన్స్ కు 10 ఆర్జీలు, సకాలంలో సమస్యలు పరిష్కరిస్తాం సబ్ కలెక్టర్ సంజనా సింహ. రోజువారీ ఆదాయంపై జీవనం గడిపే ఆటో డ్రైవర్ల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం తెలుగునాడు ఆటో యూనియన్ నాయకులు వీరవల్లి, మురళి. తెనాలిని జిల్లాగా ప్రకటించాలి, రామలింగ కవి జిల్లాగా నామకరణం చేయాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. కళాత్మక ఆకృతులకు నెలవైన కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించడం అరుదైన అవకాశమే. సంస్కార భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిజిత్ గోఖలే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.